ఒకటి చేసేసిన తర్వాత ఇంకొకటి చేయాలి, 2, 3 వంటలు చేయాలి, మళ్ళీ తర్వాత షాప్‌కెళ్ళాలి, పని చేయాలి. రొటీన్‌గా చేసే పనే ఇదనమాట. ప్రతిరోజు నేను చేసేది ఇవే. మా ఆయన ఉప్మా తిని డ్యూటీకెళ్ళిపోయాడు. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి పాస్తా చేస్తున్నాను అనమాట. పాస్తా కోసం నేను అన్ని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. దాంతోపాటు నేను జ్యూస్ చేసుకోవాలి కాబట్టి పనిలో పని అది అవుతుంటుందని చెప్పేసి జ్యూస్ కోసం కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఉదయాన్నే ఫస్ట్ డైలీ జ్యూస్ తాగిన తర్వాత నేను షాప్కి వెళ్ళేటప్పుడు 10 గంటలకి టిఫిన్ చేస్తాను. ఇంకేముంది, మొత్తం అన్నీ 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెము సోయా సాసు, టమాటా సాసు, అలాగే వెనిగర్ ఈ 3 వేసేసుకొని కలుపుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట ముందుగానే. ఇవి వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు అలా కలుపుకుంటూ ఉంటే మనకి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా దీంతో పాటు మ్యాగీ మసాలా, ఇంకా పాస్తా మసాలా ఉంటుంది, అది కూడా కలుపుకొని ముందుగా ఉడకబెట్టిన పాస్తానైతే వేసి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా పిల్లలకి ఏముంది, వేసేయడమే. ఎందుకంటే మనం రోజు చేసే వంటలు ఎలా చేసినా సరే తింటారు, ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది కాబట్టి అలాంటప్పుడు ఇక వాళ్ళు అడిగారని చెప్పేసి నేను ఎప్పుడైనా అంటే మరీ ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా తీసుకొచ్చి చేస్తానన్నమాట. సర్లే ఇష్టంగా తింటారు కదా పిల్లలు అని చెప్పేసి చేశాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంట్లో చదివియాలని చెప్పేసి స్కూల్కి కూడా పంపించకుండా మా ఆయన ఇంట్లోనే ఉంచాడు. సో అందుకోసం అని చెప్పేసి ముందు ఆయనకి చేసా, లేకపోతే ఈ పాటికి వాళ్ళకి కూడా డబ్బా పెట్టేసి పంపించేదాన్ని. ఇంకేముంది, అలా టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకి ఇంకా ఆయనకి చేసేసి బాక్స్ పెట్టిన తర్వాత ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఇలా కూర్చొని హ్యాపీగా నేనైతే జ్యూస్ తాగుతానన్నమాట. ఎందుకంటే ఈ జ్యూస్ వెయిట్ లాస్కి పనిచేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పెట్టాను, అది ఎక్కువ మంది అయితే చూడలేదు, కానీ చాలా హెల్దీ అనమాట. ఇది బాగుంటుంది, అది కూడా పరిగడుపుని తాగాలి, బాగుంటుంది. జ్యూస్ తాగితే లిప్స్కి లిప్స్టిక్ వేసినట్టే ఉంటుందన్నమాట. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి.